కార్యక్రమానికి విచ్చేసిన సోదరులందరికీ నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు, స్వాగతం. ఈ ప్రభుత్వం వచ్చి 150 రోజులైంది. నేను గంటల వారీగా లెక్క పెట్టుకుంటున్నా, రోజుల వారీగా లెక్క పెడుతున్నా, వారాల వారీగా లెక్క పెడుతున్నా. ఎంత తొందరగా అనుకున్న ప్రగతిని సాధించాలనో దానికోసం ఆలోచిస్తూ ముందుకు పోతున్నాం. నేను ఇప్పుడు మొదటిసారి కాదు, 4వ ముఖ్యమంత్రి. కానీ 3 సార్లు నాకు ఎప్పుడు ఇంత కష్టం అనిపించలేదు. ఈసారి మొత్తం విధ్వంసమైన వ్యవస్థని బాగు చేయడానికి చాలా సమస్యలున్నా పట్టు వదిలిపెట్టను. గాడి దప్పిన పరిపాలన ఘాట్లో పెట్టి మళ్లీ నడిపించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఆంధ్రప్రదేశ్ అంటే నిన్నటి వరకు అందరూ కూడా అవహేళనగా చూసేవాళ్ళు. ఆంధ్రప్రదేశ్ రోడ్లు ఇంతే, ఎక్కడ చూసినా గుంతలే ఉంటాయి. ఇంకో పక్క ఆంధ్రప్రదేశ్లో టౌన్స్ లో చూస్తే ఇది ఒక చెత్త టౌన్ గా ఉంటుంది. ఎక్కడ చూసినా చెత్తంతా పేరకపోయి మన ఆలోచన విధానాలు కూడా అదే విధంగా ఉండే పరిస్థితికి తీసుకొచ్చారు. ఈరోజు పోగొట్టిన బ్రాండ్ని మళ్లీ నెంబర్ 1 బ్రాండ్గా చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకున్నామని ఈ రాష్ట్రంలో ఉండే యువతకు, మేధావులకు అందరికీ తెలియజేస్తున్నా. నేను ఒకటే చెప్పాను, నేను మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు, అదే మరి కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు, మేము ఒకటే చెప్పాం, ప్రజలు గెలవాలి, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి, ఎన్డీఏకు ఓటేమని అడిగాం. చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. 93% స్ట్రైకింగ్ రేట్. ఎవరిని పెడితే వాళ్ళని గెలిపించారు మీరు. అదే ప్రజలు ఆంధ్రప్రదేశ్లో గెలిచారు, మన రాష్ట్రాన్ని నిలబెట్టారు. దానికి మనస్ఫూర్తిగా మీ అందరికీ అభినందనలు, ధన్యవాదాలు. వెంటిలేటర్ పై నుండే రాష్ట్రానికి ఆక్సిజన్ ఇచ్చారు మీరు. ఇప్పుడిప్పుడే వెంటిలేటర్ తీసి బయట తీసుకొచ్చే పరిస్థితికి వస్తున్నాం. ఇంకా కొంత సమయం పడుతుంది. అటు కేంద్ర సహకారంతో, మన స్వయం కృషితో నేను ఒకటే హామీ ఇస్తున్నా, మళ్లీ రాష్ట్రాన్ని నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేసే వరకు నిద్రపోకుండా పనిచేస్తామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకనే మీరందరూ చూస్తే ఈరోజు సీ ప్లేన్ ప్రయాణం ఇది ఒక వినూత్నమైన అవకాశం. దానికి కూడా ఏంటనేది మనం అందరం కూడా ఆలోచించుకుంటే నేను అవన్నీ కూడా మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైనా సరే రాష్ట్రాన్ని ప్రమోట్ చేయడానికి, రాష్ట్రంలో ఆర్థిక కార్యక్రమాలు పెంచడానికి, ఉపాధి ఉద్యోగ అవకాశాలు సృష్టించడానికి మనమందరం కూడా ఉండే అవకాశాలన్నీ ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఎన్నోసార్లు చెప్పాను, అభివృద్ధి జరగాలి, సంపద సృష్టించాలి, అప్పుడే ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగితే ఆ ఆదాయాన్ని పేదరిక నిర్మూలన కోసం సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టే పరిస్థితి వస్తుంది. అసలు సంపద లేకపోతే అప్పులు చేసి అరాకొర సంక్షేమ కార్యక్రమాలు ఇస్తే అది శాశ్వతం కాదు. అదే ఆ రోజు చెప్పాను, ఈ రోజు చెప్తున్నాను, దానికోసం ముందుకు పోతున్నాం. ఈ రోజు మనందరం టెక్నాలజీ ఏజ్లో ఉన్నాం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడుండే మీరైతే సెల్ ఫోన్లు పెట్టుకుని ఈ మీటింగ్ కూడా రికార్డ్ చేస్తూ మీ ఇంటి దగ్గర ఉండే వాళ్ళకో ఫ్రెండ్స్ పంపించే పరిస్థితికి వస్తున్నారు. అంటే ఈరోజు టెక్నాలజీ చాలా ఫాస్ట్ గా పెరిగిపోయింది.